Mrs. Sweta Gupta, Chairperson, National Women's Rights Commission. Yes, that is correct. Justice delivered. ఆ నలుగురిని పోలీసులు చంపిన రోజు దీన్నే మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. Do you still stand by the statement? Yes, of course. ఎంత శాతం చెప్పగలరా? 100%, of course. సో పోలీసుల వల్లే న్యాయం జరిగింది అని మీరు దృఢంగా నమ్ముతున్నారు కదూ? Yes, absolutely. అంటే కోర్టు వల్ల న్యాయం జరగదు అని మీరు 100% నమ్ముతున్నారు. లెట్స్ మేక్ దిస్ క్లియర్. రాష్ట్ర మహిళా సంఘ అధిపతి గౌరవనీయులైన జడ్జి గారి ముందు కోర్టులో న్యాయం లభించే అవకాశమే లేదు అని చెప్తున్నారు. ఆ సభ మరణించిన రోజు అంటే ఆగస్ట్ 10వ తేదీ తమరి సోషల్ మీడియా పోస్ట్ వాస్ #shocked. Why? Why were you shocked? Oh, what do you mean by that? I was shocked like everyone else because she was raped. రెగ్యులర్ గా బీపీ చెక్ చేసుకుంటారా మీరు? What? బీపీ, బ్లడ్ ప్రెషర్, బికాస్ ఐఎమ్ షూర్ ఇట్ మస్ట్ బి డేంజరస్లీ హై. కారణం ఏంటంటే ఒక రేప్ కేసు గురించి తెలియగానే షాక్ అయ్యారంటే యూ మస్ట్ బి షాక్డ్ ఎవ్రీ 15 minutes. అకార్డింగ్ టు ది క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, a rape happens in this country every 15 minutes. అంటే గంటకు మీరు 4 సార్లు షాక్ అవ్వాలి. ప్రతిరోజు 96 సార్లు మీరు షాక్ అవ్వాలి. ఈరోజు ఈ కోర్టు వాకిలి మీరు తొక్కిన తర్వాత కనీసం మీరు 2 సార్లైనా షాక్ అయి ఉండాలి. కాకపోతే అంతగా షాక్ అవ్వడానికి గత 10 సంవత్సరాల్లో జరిగిన మొదటి రేప్ కేసేమీ కాదుగా సబాది. ఏమంటారు? ఆ సంఘటన జరగడానికి కేవలం 2 రోజుల ముందు 3 ఏళ్ల పసిపిల్ల was raped and killed just few kilometers away from your commission office at a place called Bommasandra. But ఆ రోజు మీ సోషల్ మీడియా పోస్ట్ వాస్ హ్యాపీ బర్త్డే SRK. #my college crush. సో నా ప్రశ్న ఏంటంటే why were you shocked only at Saba's death? నా కాలుకు ఒక చిన్న సమస్య ఉంది కాబట్టి నేను ఎక్కువసేపు నుంచోలేను. ఐ అప్రిషియేట్ ఎ క్విక్ రిప్లై. No, Your Honor. He is trying to generalize things here. Sabha was born to death, Your Honor. She was not just raped, but born to death. ఒక కన్న తల్లి తన కూతుర్ని గుర్తించలేని విధంగా దారుణంగా చంపి కాల్చారు ఆ దుర్మార్గులు, ఆ క్రిమినల్స్. మరి ఇంత సెన్సేషనల్ కేసు అయినప్పుడు పబ్లిక్ అవుట్రేజ్ ఇస్ నార్మల్. సెన్సేషనలా? మిస్టర్ అయ్యర్, ఇంతకీ చనిపోయింది ఎవరు? ఇందిరా గాంధీనా లేక మదర్ తెరిసానా ఇంత సెన్సేషనల్ అవ్వడానికి? But that was a national headline, right? Yeah. I'm sorry. Your Honor, she's right actually. That was the national headline. Can you please read the main headline? Burned to death. Now, please go to page number 7. ఇది చదవండి. ఇదిగో ఇది. Body found in Jayanagar Lake. Continue. The body of a 36-year-old lady was found near Jayanagar Lake last day. The body has been identified by the local police as that of a lady who ran away with her lover one week ago. చాలు. ఒక ప్రియుడితో లేచిపోయిన 36 ఏళ్ల మహిళ మృతదేహం ఒక చెరువులో దొరికింది. ఇదే పత్రికలో 7వ పేజీలో ఒక సింగిల్ కాలమ్ న్యూస్ గా వచ్చింది. దీన్నే ఇప్పుడు అతను చదివాడు. సో మై క్వశ్చన్ టు యూ ఎడిటర్ ఇస్, అవుట్ ఆఫ్ దీస్ టూ, why was Sabha's case
ది హెడ్లైన్. అది ఇట్స్ ఆబ్వియస్. ప్రియుడితో చెప్పా పెట్టకుండా లేచిపోయే క్యారెక్టర్ కాదు సబది. షీ వాజ్ ఎ టీచర్. చెప్పాలంటే తను పార్కుకో బీచ్కో వెళ్ళలేదు. షీ వాజ్ రిటర్నింగ్ ఫ్రమ్ వర్క్. షీ వాజ్ అ వర్కింగ్ ఉమెన్. అంటే ఏంటి? పనిచేసేవాళ్ళు కాబట్టి హెడ్లైనా? టీచర్ కాబట్టి ఫ్రంట్ పేజా? అది కాదు. ద ఫ్యాక్ట్ వాజ్ షీ వాజ్ రేప్డ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది 10వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి. కానీ 10వ తారీఖు వచ్చిన ఈ పత్రికలో, అంటే 9వ తారీఖు రాత్రి అచ్చువేయబడ్డ ఈ పత్రికలో, హౌ కుడ్ యూ ప్రింట్ విత్ కన్విక్షన్ దట్ షీ వాస్ రేప్డ్? ఎవరో ఒక మహిళది తన కాలి బూడిదైన బాడీ హైవేస్ పక్కన దొరికింది. ఒక సాధారణ పత్రికలో లాస్ట్ పేజ్లో ప్రింట్ అవ్వాల్సిన న్యూస్ ఇది. ఈ కేసుకున్న న్యూస్ వాల్యూ అంతే. దీనికోసం కోర్టులో కేసు, హియరింగ్, పబ్లిక్ అవుట్రేట్, సోషల్ మీడియా క్యాంపెయిన్, ఆల్ ఫర్ ఎ లేడీ హూస్ అన్ అబ్సల్యూట్ నోబడీ. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమని చెప్పారంటే a possibility of rape అని. a possibility of rape. What if she has committed suicide? What if she had burned herself? Leave all that aside. Yavaradi, who is this Sabha? She is my daughter. Uma. Are, look here. Sit down. I'm her mother. Maintain silence, please. Please sit down. మా అమ్మాయిని వాళ్ళు చంపేశారు. చెప్పండి అయ్యా. మా అమ్మాయిని వాళ్ళు చంపేశారు. చంపిన తర్వాత కూడా Please sit down. కసి తీరలేదంటే Please, కూర్చోండి. kill us both. Control yourself. Kill Sit down. us both. Kill us. The court will take a short break. Ram, ask the lady to see me in the chamber. ఏమైందిరా? నేను వచ్చి చెప్తాను. యువర్ ఆనర్, కొద్దిసేపు క్రితం మనం చూసింది కన్న కూతుర్ని పోగొట్టుకున్న ఓ కన్న తల్లి ఆవేదన మాత్రమే కాదు, ఈ సొసైటీలో ఉన్న కొంతమంది మనోవేదనే ఆవిడ కన్నీరు. ఏళ్ల తరబడి ఓ కేసు వాదించి కోర్టు దండన విధించిందంటే వాడికి జైల్లో బిర్యానీ గుడ్లు పెట్టి బాగా బలిసేలాగా చేసి చివరికి వాడి ప్రవర్తన బాగుందని చెప్పి క్రిమినల్స్ని బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే దారుణాలను మనం అనుభవిస్తున్నాం. But what surprises me is what we just heard from the defense lawyer. It was pure victim shaming. And I strongly recommended that the Honorable Court intervenes to stop this from being repeated. Your submission is taken into consideration. Much obliged, Your Honor. మిస్టర్ అరవింద్, ఈ వ్యక్తిని విక్టిమ్ వాళ్ళ అమ్మ అని భావించక్కర్లేదు. ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు పొందిన ఓ రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ గా కూడా మీరు ఆవిడని గౌరవించక్కర్లేదు. కానీ తను సాటి మనిషి కాబట్టి ఏ మినిమం హ్యూమన్ డిగ్నిటీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ దిస్ ఫోరం. ఓకే, ప్లీజ్. సభ అమ్మగారిని విచారించాలి.
పేరు? షబానా. ఏం చేస్తుంటారు? రిటైర్డ్ హెడ్ మిస్టర్స్. ఒకే ఒక ప్రశ్న. ఆ రోజు మీ అమ్మాయికి ఏం జరిగిందో చెప్పండి. టెల్ us in detail what happened to your daughter. She was raped. I'm sorry. She was raped. Louder, please. She was raped. She was raped and killed. ఆ నలుగురు కలిసి దాన్ని దారుణంగా చంపారు. ఆ నలుగురు కలిసి నా బిడ్డని. మీరు చూసారా? రేప్ చేయడం చూసారా? చంపడం చూసారా? లేదు. మీ చిన్న కూతురు చూసిందా? లేదు. మరి కోర్టు ఈ కేసు ఫైల్ ని స్వీకరించడానికి ముందే ఆ భగవంతుడు స్వయంగా మీ దగ్గరకు వచ్చి చెప్పాడా ఆ నలుగురే ఇది చేశారని? Tell us! How did you know? Because it was in the media and everybody knows in the court. ఇక్కడున్న అందరికీ తెలుసు, ఇది మీకు తెలుసు. తెలిసి నన్నెందుకు? అమ్మా కాస్త హెల్ప్ చేయండి ప్లీజ్ టేక్ us to the seat. జాగ్రత్త. మిస్టర్ అరవింద్ స్వామినాథన్, వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? ఐ జస్ట్ డోంట్ యువర్ అండర్స్టాండ్. ఆనర్, నేను ఇప్పుడే కదా చెప్పాను. హీఈస్ ట్రైంగ్ టు ప్లే మైండ్ గేమ్స్ హియర్. వాళ్ళను పలు విధాలుగా ప్రశ్నించి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. దిస్ విల్ నెవర్ టేక్ ఇస్ ఎనీవేర్. అరవింద్ స్వామినాథన్, దిస్ ఇస్ ఇట్. వాట్ ఆర్ యూ అప్ టు? వాట్స్ యువర్ ఇంటెంట్? ఒకే ఒక విషయమే యువర్ ఆనర్. విక్టిమ్ ని చంపింది ఆ నలుగురే అని మీకెలా తెలుసని ఆవిడని అడిగినప్పుడు హర్ మదర్ సెడ్ ఇట్ వాస్ ఇన్ ద మీడియా. ఇట్ వాస్ ఇన్ ద మీడియా. ఇందులో నా ప్రశ్న ఏంటంటే, నిజాన్ని కాపాడడానికే మీడియా ఉందా, లేక మీడియా చెప్పేదే నిజమా? దీనికి సమాధానం అయ్యర్ గారు చెప్పినా చాలు. మీడియా చెప్పేది మాత్రమే నిజం కదా? అలాగే ఉండాలి. ఎందుకంటే 1994లో మీడియా ఇలాంటి ఒక నిజాన్ని చెప్పింది. ఐఎస్ఆర్ఓ రహస్యాల్ని దోచుకున్న ఇండియాకి వ్యతిరేకమైన దేశద్రోహుల కేసు కోర్టుకొచ్చింది. మీడియా తీర్మానించిన శిక్ష రద్దయింది. నిజం నిరూపించబడి అతను నేరస్తుడు కాదని 25 ఏళ్ల తర్వాత రుజువైంది. దేశం అతనికి పద్మభూషణ్ బిరుదిచ్చి గౌరవించింది. కానీ ఏపీజే అబ్దుల్ కలాం స్థాయిలో ప్రపంచ ప్రఖ్యాతి పొందాల్సిన వ్యక్తి లాకప్ లో పోలీసుల చేత 3rd డిగ్రీ అనుభవిస్తున్నప్పుడు కూడా పత్రికలో వచ్చింది చదివి ఊరి ప్రజలు దేశద్రోహి అని ముద్ర వేసినప్పుడు డే ఆఫ్టర్ డే ఇవే పత్రికలు సర్క్యులేషన్ లో రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు మీడియా ఆ రోజు కూడా నిజం మాత్రమే చెప్పింది కదా అయ్యర్ సార్. అండ్ దట్ రైసెస్ మై క్వశ్చన్ యువర్ ఆనర్. తీర్పు నిర్ణయించడానికి మీడియా, శిక్ష విధించడానికి పోలీసులు ఉన్నప్పుడు మరి ఇంకెందుకు ఈ నల్ల కోట్లు, నల్ల గౌన్లు వేసుకున్న బఫూన్లు? అరే వా, వాట్ ఏ కంపారిజన్, వాట్ ఏ వండర్ఫుల్ కంపారిజన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారి ఈ డైలాగ్ విన్న తర్వాత ఇదిగో నా రోమాలు డెక్కబడుచుకుంటున్నాయి. ఇంకా తను చెప్పేది వింటూ ఉంటే ఇంకేముంది, ఆ నలుగురిని మహాత్ములతో కూడా కంపేర్ చేస్తాడేమో ఇతను. రామనగర పోలీస్ స్టేషన్లో 14 కేసుల్లో నేరం నిరూపించబడ్డ క్రిమినల్స్ వాళ్ళు. వాళ్ల కోసం ఈయన కొంచెం కూడా సిగ్గు లేకుండా వాదిస్తున్నాడు. యాక్చువల్ గా మీరు ఎవరు నేరస్తులు కారు అని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు. దే హావ్ కమిటెడ్ రాబరీ, దే హావ్ బీన్ చార్జ్డ్ స్మగ్లింగ్, దే ఆర్ డ్రగ్ పెడ్లర్స్, దే ఆర్ బ్లడీ మర్డరర్స్. No, they are not. Nobody is guilty unless convicted by the court. They have committed A, they have committed B, they may have committed C, but that does not imply that they will commit D. అరవింద్, వాట్స్ యువర్ పాయింట్? ఆధారాలన్నీ వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి. లుక్ ఎట్ దేర్ హిస్టరీ, లుక్ ఎట్ దేర్ బ్యాక్గ్రౌండ్, లుక్ ఎట్ దెమ్ ఫర్ ఎ ఫ్యాక్ట్. అయినా అసలు వాళ్ళని చూస్తేనే మనకు తెలుస్తుంది కదా. Come again, Your Honor. వాట్ ఐ వాజ్ అబౌట్ టు సే, వాడని చూస్తేనే తెలుస్తోంది కదా అని. ఏం చూసి తెలుసుకోవాలి యువర్ ఆనర్? వాళ్ళ రంగును చూసా,
వాళ్ళు వేసుకున్న డ్రెస్సును చూసా, లేదంటే వాళ్ళ పేరా? Stop this nonsense. You think you have the audacity to challenge me in this court? Yes, I do and I will. This is the pure case of contempt of court, Your Honor. And you should interfere now. మిస్టర్, మీరు ఎంత ప్రయత్నించినా కూడా నిజాన్ని అబద్ధం చేయటం మీ వల్ల కాదు. ఎందుకంటే ఈ కేసులో ముఖ్యమైన విట్నెస్ ఉంది. పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన విట్నెస్. ఇచ్చిన వాంగ్మూలం మీదనే గట్టిగా నిలబడే ఓ ఐ విట్నెస్. And may be allowed to produce him before court, Your Honor. Yeah, sure, certainly. But just hold on. Just a minute. Arvind Swaminathan, you will not repeat this behavior in this court. I will warning you. Is that clear? Did you get it? Say yes or no. Yes. Yes. You may please proceed. విక్టర్, ఆ రోజు ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పండి. సార్, ఆ రోజు నేను క్లయింట్తో మాట్లాడి ఇంటికి వెళ్తుండగా 3, 4, 5 తెచ్చుకో. ఇప్పుడు మీరు విన్నవించిన అన్ని విషయాలు పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్లో వివరించారా? ఎస్ సార్. మేము గంటల తరబడి వాదించిన దానికన్నా విలువైనది ఏమిటంటే నిజం చెప్పే ఓ సాక్షి మాత్రమే. దట్స్ ఆల్, యువర్ ఆనర్. మిస్టర్ విక్టర్, సార్, అలా వెళ్ళిపోతే ఎలా? నేను అడగాలిగా. ఆ నలుగురు కలిసి డెడ్ బాడీని ఆ కారులోంచి బయటికి తీసి కాల్చడం మీరు చూశారు కదా? అవును సార్. అదేం బండి? అదొక బ్లాక్ డిజైర్ సార్. బండి నెంబర్ గుర్తుందా? లేదు సార్. నేను అడగబోయే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పేసి మీరు వెళ్ళిపోవచ్చు. ఆ నలుగురిలో ఎవరు బండి నడిపింది? బండి నడిపింది లేదు సార్, నాకు తెలీదు, నేను చూడలేదు. యువర్ ఆనర్, వాట్ డిఫరెంట్ డస్ ఇట్ మేక్? బండి నడిపింది ABCD, ఇందులో ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళందరూ కలిసి డెడ్ బాడీని కాల్చడం నేరుగా చూసిన సాక్షితను. And if you are saying that witness is fabricated, then prove it. Ayyar sir, please, hold on. Just hold on for a second. Let me repeat my question. ఆ నలుగురిలో బండి నడిపింది ఎవరు? ఇదొక ప్రశ్న. ఆ బండి నడిపింది A కాదు, B కాదు, C కాదు, Dను కాదు. కారణం ఆ నలుగురికి డ్రైవింగ్ చేత కాదు. 4 వీలర్ కాదు కదా, సాధారణ 2 వీలర్ డ్రైవ్ చేయడం కూడా ఆ నలుగురికి చేత కాదు, యువర్ ఆనర్. మరి ఆ నలుగురు కలిసి బండి నడుపుకుంటూ ఆ బాడీని అక్కడికి తీసుకొచ్చి కాల్చారని అబద్ధపు స్టేట్మెంట్ సబ్మిట్ చేసిన ప్రాసిక్యూషన్ ని అడుగుతున్నాను. ఆ నలుగురు కాకపోతే దెన్ హూ డ్రోవ్ దట్ కార్? Come on sir, I repeat. What difference does it make? బండి నడిపింది ఎవరైనా కావచ్చు. Ayyar sir, CW6 చెప్పిన స్టేట్మెంట్, do you stand by that or not? సార్, ఏమిటిది? Yes or no? Yes, I do. In which case his question is pretty valid. డ్రైవ్ చేసింది ఎవరు? Who drove the vehicle? Maybe they hired a fifth person. A fifth person. పోలీస్ రికార్డ్స్ లో ఎక్కడా బయటపడని, ఐ విట్నెస్ కూడా కనిపించని ఆ 5వ మనిషి. ఎన్కౌంటర్ లో చనిపోయింది నలుగురు మాత్రమే, కానీ ఇంకో వ్యక్తి ఇంకా ప్రాణాలతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. అన్నీ తెలిసిన వ్యక్తి 5వ వ్యక్తి.